బ్యాట్ గుర్తుకి ఓటేసి అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని బాలు గారికి కోరుతున్నాము. మనము పాతకాలం నుంచి చూస్తూ ఉంటున్నాం, తండా అనేది ఒకటే విధంగా ఉంది. రూట్ అంటే ఏం డెవలప్ కావట్లేదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. యూత్ పరంగా స్టడీ విషయాలైనా ఏమైనా అలాంటివి ఈ తండలో ఏం సౌకర్యం ఎక్కువగా లేదు. అంటే గ్రంథాలయాలాగా చిన్నది ఏదో అలాంటివి, ఈ క్రికెట్ లాగానే ఇట్లా మనం ఉంటాయి కదా ప్లే గ్రౌండ్ లాగా అలాంటివి ఏమో సౌకర్యం ఇక్కడ లేవు. అలాంటి యూత్ తరపున పోయి గుళ్ళు కానీ ఇట్లా యూత్ పరంగా పేదరికం పాత వాళ్ళు పాత విధంగానే ఆలోచిస్తారు కాబట్టి యూత్ పరంగా ఓటేసి గెలిపించుకొని యూత్ పరంగా స్టడీకి సంబంధించిన అయినా ఊరికి సంబంధించిన అయినా ఏమైనా ప్రతి ఒక్కటి రూట్ డెవలప్మెంట్ చేసుకోవాలని బాలు గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. నమస్కారం. బాలు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఊరు జనాలకు, ఊరు పబ్లిక్, ఊరు ప్రజలకందరికీ పాతకాలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వదిలిపెట్టి యూత్ పరంగా ఊరుకు సంబంధించిన వ్యక్తి అందుబాటులో ఉండి ఊరు జనాలకు అందరికి న్యాయం చేస్తాడు, అందరికీ సమన్వయంతో కలుపుకొని పోతాడని ఆశించుకుంటూ అందరినీ ఊరు జనాలందరినీ కూడా కోరుకునేది వేడుకుంటున్న అందరినీ కూడా బాలు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. బాలు గారి బ్యాట్ గుర్తుకే మన ఓటు గెలిపించాలని మనమే కోరుతున్నాము. గ్రామ ప్రజలకి నమస్కారాలు. బాలు రెబల్ గా పోటీ చేస్తున్నాడు. బ్యాట్ గుర్తుకి మన ఓటు. ప్రజలు అందరూ కలిసి ఒక బాలుని అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. బాలు గారు గెలిచిన తర్వాత చేయబోయే హామీలు తండాకు ఒక హనుమాన్ టెంపుల్ కట్టిస్తా అంటున్నాడు. ప్లస్ ఇంకోటి బోర్డరాయికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తానంటున్నాడు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి అందుబాటులో ఉన్న ప్లే గ్రౌండ్ కూడా డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు. మరియు ప్రజలకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాడు. దీనికి బాలు గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. బాలు గారి బ్యాట్ గుర్తునే మన ఓటు.